హలో ఫ్రెండ్స్, మనం పురాణాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పురాణాలు మనకి మహాపురాణాలు, ఉపపురాణాలు అని 2 విధాలుగా ఉన్నాయి. మహాపురాణాలు 18, అలాగే ఉపపురాణాలు కూడా 18. అష్టాదశ మహాపురాణాలు ఇవి. బ్రహ్మపురాణం, పద్మపురాణం, విష్ణు పురాణం, వాయు పురాణం, భాగవత పురాణం, నారద పురాణం, మార్కండేయ పురాణం. ఈ విధంగా త్రిషట్ 3×18 అష్టాదశ పురాణాలు ఉన్నాయి. ఈ అష్టాదశ మహాపురాణాలని సులభంగా ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. మా ద్వయం అంటే మాతో మొదలయ్యేవి 2: మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. భా ద్వయం అంటే భాతో మొదలయ్యేవి 2 ఉన్నాయి: భాగవత పురాణం, భవిష్య పురాణం. భ్రాత్రయం భ్రాతో మొదలయ్యేవి 3 ఉన్నాయి: బ్రహ్మ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం. వా చతుష్టయం వాతో మొదలయ్యేవి 4 ఉన్నాయి: అవి వాయు పురాణం, విష్ణు పురాణం, వామన పురాణం, వరాహ పురాణం. ఆనపలింగ కుస్కాని ఇది నిమోనిక్ అనమాట. ఆ అంటే అగ్ని పురాణం, నా అంటే నారద పురాణం, పా అంటే పద్మ పురాణం, లిం అంటే లింగ పురాణం, గా అంటే గరుడ పురాణం, కు కూర్మ పురాణం, స్కంద పురాణం. ఈ విధంగా మనకి అష్టాదశ పురాణాలు 18 పురాణాలు ఉన్నాయి. వేదవ్యాస మహర్షి ఈ అష్టాదశ పురాణాలని పురాణ పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క శరీర భాగాలుగా కల్పన చేశారు. అవి ఏవో ఒకసారి చూసుకోండి. ఉదాహరణకు మార్కండేయ పురాణం మనకి కుడి పాదం అన్నమాట. తర్వాత పద్మ పురాణం హృదయం, గుండె. స్కంద పురాణం కురులు. భాగవత పురాణం శ్రీమన్నారాయణ యొక్క ఉరువులు, తొడలు అన్నమాట. అదేవిధంగా బ్రహ్మాండ పురాణం ఎముకలు. వామన పురాణం చర్మం. విష్ణు పురాణం కుడి భుజం, వాయు పురాణం ఎడమ భుజం. వాయు పురాణాన్ని మనం శివపురాణం అని కూడా అంటాం. మనకి అష్టాదశ పురాణాలకి మొదటి వక్త అంటే చెప్పినవారు, శ్రోత విన్నవారు ఎవరో చూసుకోండి. ఉదాహరణకి మార్కండేయ పురాణాన్ని శ్వేతవరాహ కల్పంలో మార్కండేయ మహర్షి జైమిని మహర్షికి బోధిస్తారు. జైమిని మహర్షి మార్కండేయ మహర్షి దగ్గరికి వచ్చి మహాభారతంలోని సందేహాలని నివృత్తి చేసుకుంటారు. కాబట్టి మనకి మార్కండేయ పురాణంలో మార్కండేయ మహర్షి వక్త అంటే చెప్పినవారు, జైమిని మహర్షి శ్రోత అంటే విన్నవారు. మనకి వీటికన్నిటికి మూలం శ్రీ మార్కండేయ పురాణం యొక్క ఉపోద్ఘాతం, వచనం డాక్టర్ జయంతి చక్రవర్తి గారు. మనకి ఈ విధంగా అష్టాదశ పురాణాలు ఉన్నాయి. ఈ పురాణాల యొక్క విషయాలు ఏమున్నాయి? మనకి బ్రహ్మ పురాణం సృష్టికర్త అయిన బ్రహ్మను గురించి తెలియజేసేది బ్రహ్మ పురాణం. బ్రహ్మ ఎలా పుట్టాడో తెలియజేసేది పద్మ పురాణం. బ్రహ్మ పుట్టింది విష్ణు యొక్క నాభి కమలం నుండి, విష్ణుతత్వాన్ని తెలియజేసేది కాబట్టి విష్ణు పురాణం. తర్వాత విష్ణువు శేషుని మీద నిద్రిస్తాడు. శేషుని ఆహారం వాయువు. శేషశయ్యని నిరూపించేది వాయు పురాణం. శేషుడు పాల సముద్రంలో ఉంటాడు. సముద్రం యొక్క వివరాలను తెలిపేది కాబట్టి శ్రీమద్ భాగవత పురాణం. నారదుని పేరు మీద నారద పురాణం. సృష్టి చక్రాన్ని తిప్పేది దేవి. దేవిని గురించి తెలిపేది మార్కండేయ పురాణం. మార్కండేయ పురాణంలో మనకి దుర్గా సప్తసతి అని 700 శ్లోకాలతో శక్తి గురించి, దేవి గురించి మనకు ఉంటుందన్నమాట. బ్రహ్మాండంలో శక్తి ఉంది. ఆ శక్తి అగ్ని రూపంలో ఉంది. దీన్ని తెలియజేసేది అగ్ని పురాణం. అగ్నితత్వం సూర్యుని మీద ఆధారపడి ఉంది. సూర్యుడే ప్రేరణాశక్తి. సూర్య మహిమ తెలియజేసేది భవిష్య పురాణం. జగత్తంతా బ్రహ్మ యొక్క వివర్తనం అంటే మార్పు చెందుతూ ఉంటుందన్నమాట. దీని గురించి తెలిపేది బ్రహ్మవైవర్త పురాణం. శివుని గురించి చెప్పేది లింగ పురాణం. శివుని యొక్క వివిధ క్షేత్రాలని, వ్రతాలని తెలియజేసేది స్కంద పురాణం. భూమిని రక్షించడానికి వరాహ రూపం ధరించిన విష్ణు గురించి తెలియజేసేది వరాహ పురాణం. విష్ణు యొక్క వామన అవతారం గురించి తెలిపేది వామన పురాణం. కూర్మావతార వృత్తాంతాన్ని తెలిపేది కూర్మ పురాణం. మత్స్యావతార వృత్తాంతాన్ని తెలిపేది మత్స్య పురాణం. మరణాంతరం జీవుని స్థితి ఎలా ఉంటుందో తెలిపేది గరుడ పురాణం. జీవుని యొక్క సమస్త గతుల్ని గురించి తెలియజేసేది బ్రహ్మాండ పురాణం. ఈ విధంగా మనకి అష్టాదశ పురాణాల్లోని విషయాలన్నమాట.
తర్వాత మనకి అష్టాదశ మహాపురాణాలు 3 రకాలుగా వర్గీకరించవచ్చు. సాత్విక పురాణాలు, రాజసిక పురాణాలు, తామసిక పురాణాలు. సాత్విక పురాణాలు ఏవో చూడండి. విష్ణు పురాణం, నారద పురాణం, భాగవత పురాణం, గరుడ పురాణం, పద్మ పురాణం, వరాహ పురాణం. రాజసిక పురాణాలు బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, మార్కండేయ పురాణం, భవిష్య పురాణం, వామన పురాణం. వామన పురాణం మనకి రాజసిక పురాణం. తామసిక పురాణాలు మత్స్య పురాణం, కూర్మ పురాణం, లింగ పురాణం, వాయు పురాణం, స్కంద పురాణం, అగ్ని పురాణం. తర్వాత మనకి శృతి అంటే మనకి వేదాలు అన్నమాట. స్మృతిలో మనకి ధర్మశాస్త్రాలు, ఇతిహాసాలు అయినటువంటి రామాయణం, మహాభారతంలోని భీష్మ పర్వంలోని భగవద్గీత. పురాణాల్లో మనకి అష్టాదశ 18 మహాపురాణాలు, 18 ఉప పురాణాలు, అదేవిధంగా ఇంకా చాలా ఉప పురాణాలు కూడా ఉంటాయి. ఇవన్నీ స్మృతిలోకి వస్తాయి. తర్వాత ఈ అష్టాదశ పురాణాల యొక్క శ్లోకాలు కూడా ఒకసారి గమనించండి. స్కంద పురాణంలో ఎక్కువ శ్లోకాలు ఉంటాయి. మనం ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. మనం చెప్పుకున్నాం కదా, శ్రీమన్నారాయణుడు పురాణ పురుషుడు యొక్క శరీర భాగాలుగా అష్టాదశ పురాణాలను వేదవ్యాస మహర్షి కల్పన చేశారు. మనకి వీటిలో కొన్ని తెలిస్తే మనం మ్యాచ్ చేయొచ్చు. మనకి కుడి పాదం తెలుసు, మనకి మార్కండేయ పురాణం. 2కి ఏ ఉండే ఆప్షన్ ఒకటే ఉంది. 4 ఆన్సర్. మిగిలిన కూడా చూసుకోండి. తర్వాత మనకి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కుడి పాదం మార్కండేయ పురాణం, ఎడమ పాదం అగ్ని పురాణం. మనకి కుడి పాదం వచ్చి మార్కండేయ పురాణం, ఎడమ పాదం వచ్చి అగ్ని పురాణం. తర్వాత మనకి లింగ పురాణం, వరాహ పురాణం, ఈ చీలమండ. మోకాలు మనకి కుడి మోకాలు వచ్చి భవిష్య పురాణం, ఎడమ మోకాలు వచ్చి బ్రహ్మ వైవర్త పురాణం. కాబట్టి మనకి లెఫ్ట్ అంటే ఎడమ మోకాలు బ్రహ్మ వైవర్త పురాణం అవుతుంది. రైట్ అంటే కుడి మోకాలు భవిష్య పురాణం అవుతుంది. ఈ విధంగా మిగిలిన కూడా ఒకసారి గమనించండి, మనకి మ్యాచింగ్ వచ్చే అవకాశం ఉంది. స్కంద పురాణం కురులు, పద్మ పురాణం హృదయం. ఆ విధంగా నెక్స్ట్ భాగవత పురాణం తొడలు అన్నమాట. శ్రీమన్నారాయణ యొక్క శరీర భాగాలుగా వేదవ్యాస మహర్షి మనకి కల్పన చేయడం అనేది జరిగింది. అష్టాదశ పురాణాలు, 18 మహాపురాణాలని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.